హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్యాక్గ్రౌండ్ కర్టెన్ వేసుకోవడం ఎలాగో చూద్దాం. సింపుల్, చాలా ఈజీ. మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పార్టీలు చేసుకోవడం కోసం, అంటే బర్త్డేలు కానీ లేకపోతే ఇంకేదైనా పిల్లలకు సంబంధించిన చిన్న ఫంక్షన్లు చేసుకోవాలంటే ఏదైనా ఒక వాల్కి కానీ లేకపోతే టెర్రస్ మీద కానీ పెట్టుకోవడానికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ కర్టెన్ ఉంటే బాగుంటుంది. అలాంటి చిన్న సీనరీ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కర్టెన్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికి పెద్ద ఆర్టిస్ట్ కావాల్సిన పని లేదు, పెద్ద నైపుణ్యం ఉండాల్సిన పని లేదు. జస్ట్ కొంచెం ఐడియా ఉంటే సరిపోతుంది. జస్ట్ మనం ఎంత స్క్రీన్ కావాలో అంత పరద వైట్ క్లాత్ మనం కుట్టేసుకొని వెనక బాగా పేస్ట్ చేసుకోవాలి. అంటే కట్టేసుకొని దాన్ని మనం బ్రష్ తోటి స్ట్రోక్స్ ఇవ్వడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే జస్ట్ ఏం లేదు, స్ప్రే పెయింట్స్ తోటి అలా స్ప్రే చేసుకుంటూ పోవాలి. నేను ఇందులో 90% స్ప్రే పెయింటే వాడాను. అక్కడక్కడ స్ట్రోక్స్ కోసం మాత్రం బ్రష్ వాడాను. కొన్ని బ్రష్ పెయింట్స్ అంటే ఎందుకంటే స్ట్రోక్స్ మంచిగా కనిపించాలని వాడాను. సింపుల్ అండి, మీరు చాలా ఈజీగా చేయొచ్చు. ఒకసారి ప్రయత్నం చేయండి. ఇంట్లో ఫస్ట్ ఒక చిన్న క్లాత్ మీద ట్రై చేయండి. స్ప్రే పెయింట్స్ కొనుక్కోవడం చాలా చీప్గా దొరుకుతాయి, ఏషియన్లో దొరుకుతాయి, ఇంకా వేరే చాలా కంపెనీస్ దొరుకుతాయి. ఆ స్ప్రే పెయింట్స్ మామూలుగా హార్డ్వేర్ షాప్లో కానీ స్టేషనరీ షాప్లో దొరుకుతాయి. అవి తీసుకొచ్చేసి జస్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఈజీగా మీరు అలా ర్యాండమ్గా వేసుకుంటూ పోతుంటే ఏదో ఒక బొమ్మ వస్తుంటుంది. కొద్ది రోజులు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మంచిగా పర్ఫెక్ట్నెస్ వస్తుంది. తర్వాత మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కరెక్ట్గా చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. దీనికి పెద్ద కళాకారుడు కావాల్సి కొంచెం పట్టుకొని తిప్పాల్సినటువంటి పెద్ద అవసరమే ఉండదు. జస్ట్ క్యాజువల్గా ప్రయత్నం చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే మన మైండ్లో ఒక ఆలోచన ఉండాలి. ఇది ఇలా ఉండాలి, ఇదే ఉండాలి, స్కై ఇలా ఉండాలి, గ్రాస్ ఇలా ఉండాలి, ట్రీ ఇలా ఉండాలి, క్లౌడ్స్ ఇలా ఉండాలి, బోర్డ్స్ ఇలా ఉండాలి, గ్రాస్లో కూడా డిఫరెంట్ షేడ్స్, తర్వాత గ్రీన్ గ్రాస్, లైట్ గ్రీన్ గ్రాస్, తర్వాత ఫ్లవర్స్, తర్వాత బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది, మౌంటైన్స్ ఎలా ఉంటాయి, వాటర్ ఎలా ఉంటుంది, చిన్న చిన్న లిల్లీ పుట్స్, చిన్న చిన్న పూల మొక్కలు చిన్న ఎలా ఉంటాయి, అక్కడక్కడ స్టోన్స్ పెట్టుకోవడము, ఇవన్నీ కొంచెం మన ఒక ఐడియా. అంటే మనం ఏదైనా యూట్యూబ్లో కానీ లేకపోతే వెబ్సైట్లో కానీ కొన్ని బొమ్మలు సెర్చ్ చేసి ఆ బొమ్మల్ని చూసుకుంటూ కొంచెం మైండ్లో ఒక ఫిగర్ను ఫిక్స్ చేసుకోవాలి. దాన్ని ఇట్లా ఐడియా ప్రకారం అలా కొంచెం ట్రై చేస్తూ ఉండాలి. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వేస్ట్ అయితే ఇంకోటి తయారు చేయాలి. ఇట్లా 2-3 సార్లు ట్రై చేస్తే ఒక మంచి సీనరీ తయారవుతుంది. లెటర్స్ ట్రై, మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. పెద్ద ఆర్టిస్టులు కావాల్సిన పని లేదు. కాకపోతే మన బొమ్మ మనం వేసుకున్న మనకు తృప్తి ఉంటుంది. చూడండి, ట్రై చేయండి, ఏం లేదు. ఇప్పుడు ఒక బొమ్మ మనం బయట చేయించాలంటే ఒక పెద్ద స్క్రీన్ మీద చేయించాలన్నా లేకపోతే ఒక ఫ్లెక్సీ చేయించాలన్నా వేలకు ఖర్చు అవుతుంది. జస్ట్ ఇది మన ఇంట్లో నేను ఈ క్లాత్కు టోటల్గా 500 రూపీస్ అయింది, పెయింట్స్కి ఒక 500 రూపీస్ అయింది. టోటల్గా ఒక 1500 రూపీస్లో మనకు ఒక పెద్ద స్క్రీన్ వచ్చేసింది. దీన్ని మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, మన ఇంట్లో ప్రతి కార్యక్రమానికి ఏదన్నా ఇంట్లో శుభకార్యం అయితే బ్యాక్గ్రౌండ్గా పెట్టుకోవడానికి వీలవుతుంది. అంటే అదే బర్త్డే పార్టీస్ చేసినా కానీ, చిన్న ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ చేసినా కానీ అలా బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటే కాస్త నీట్గా కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా రెగ్యులర్గా యూజ్ అయ్యే ఒక సీనరీలోనే ఎక్కువగా వేయండి. సీనరీలు అయితే దేనికైనా ఉపయోగించుకోవచ్చు. మన ఇంట్లో ఏదైనా మ్యారేజ్ అయినప్పుడు పెళ్లి కూతురు కోసం కానీ హల్దీ కోసం కానీ దానికి వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇవి స్ప్రే పెయింట్స్, ఇవి వాషబుల్ కూడా ఉంటాయి, పోవు. ఎండకి పెట్టినా కానీ వానకు తడిసినా కానీ అంత ఈజీగా డల్ కావు, మంచిగా బ్రైట్గా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే కాటన్ క్లాత్ వాడుకోవాలి. కాటన్ క్లాత్ వాడుకోవడం వల్ల స్ప్రే పెయింట్ అనేది బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోదు. మంచిగా మనం ఎక్కడ వేస్తే అక్కడ మంచిగా బ్రైట్గా కనిపిస్తుంటుంది. అదే మనం పాలిస్టర్ క్లాత్ కానీ వేరే క్లాత్ కానీ వేస్తే మనం స్ప్రే చేస్తే అది అంత ఎఫెక్టివ్గా బ్రైట్గా కడదు, బ్యాక్కి వెళ్ళిపోతుంది, పెయింట్ అవతలకి పాస్ అయిపోతుంది. సో కాటన్ అయితే దాని మీద ఏముంటుందంటే గంజి ఉంటుంది కాబట్టి, స్మూత్గా ఉంటుంది కాబట్టి మనం ఏ కలర్ అయితే అప్లై చేసినామో ఆ కలర్ పర్ఫెక్ట్గా మనకు బయటపడుతుంది. వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే చాలా బాగా ఉంటుంది. వైట్ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ వేసినా కానీ ఈజీగా వచ్చేస్తుంటుంది అనమాట. ఇప్పుడు వేరే డార్క్ కలర్ తీసుకోండి, ఆ డార్క్ కలర్ మీద మనం కొన్ని కలర్స్ అప్లై చేస్తే ఈజీగా మనకు బయటపడవు, కనిపించవు. అదే వైట్ బ్యాక్గ్రౌండ్ అనుకో, మనం ఏ కలర్ అప్లై చేసుకున్నా కానీ ఇలాగ పర్ఫెక్ట్గా మనకు మ్యాచ్ అయిపోతుంది, పర్ఫెక్ట్గా బయట అవుట్ అవుతుంది, కనిపిస్తూ ఉంటుంది. సో 90% మీరు తీసుకోండి. సమ్ టైమ్స్ ఏదైనా లైట్ పింక్ కానీ లైట్ బ్లూ కానీ అంటే స్కై బ్లూ కానీ అట్లాంటివి తీసుకున్నా కానీ కొంచెం వర్కౌట్ అవుతుంది. కానీ మీరు మ్యాక్సిమం 100% నాకు తెలిసి వైట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం కలర్ కాంబినేషన్ పర్ఫెక్ట్గా వేయాలంటే వైట్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ బెటర్, చాలా బెస్ట్ అనమాట. సో ప్రయత్నం చేయండి, చాలా ఈజీ అండి. మీరు ఏ బొమ్మ వేయండి చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా వచ్చేస్తుంటుంది. మనం ఏం లేదు, జస్ట్ ఐడియా పెట్టుకోవాలి మైండ్లో. ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని పెట్టుకొని అట్లా వేసుకుంటూ పోతుంది.
ఖరాబ్ అవుతుంది అనుకోండి, నష్టమేం లేదు. అది కూడా ఒక డిఫరెంట్ షేపు. ఇదేం షేప్ అంటే ఎవరైనా చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఇది కూడా నిజంగా షేప్ ఏమనుకుంటారు. మనం వేసింది అది రాంగ్, మనం తప్పు వేసినాం. కానీ అది ఎదుటి వాళ్ళకి ఏమనిపిస్తుంటే ఇదే కరెక్ట్ ఏమో అని అదొక దాన్ని కూడా వాళ్ళు ఊహించుకుంటారు. దాంట్లో ఏం బాధపడకండి, వేస్తూ పోండి, అదే వచ్చేస్తుంది. మరి రాలేదేమో అని బాధపడకండి. జస్ట్ ప్రయత్నం చేస్తే వచ్చేస్తుంది. దట్స్ ఆల్. సో మరి ఫ్రెండ్స్, మీరందరూ కూడా బాగా ప్రయత్నం చేయండి. ఇది మనము పిల్లలకు కూడా చాలా నేర్పించవచ్చు, ప్రాక్టీస్ చేయించవచ్చు. చిన్న క్యాన్వాస్ బోర్డు తీసుకోవాలి, లేకపోతే 1 by 1 మీటర్ క్లాత్ తీసుకొని ఒక గోడకు అట్లా పెట్టేసి దాని మీద పిల్లలతో ప్రాక్టీస్ చేయించండి. అలా చిన్న ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటే మనం నెక్స్ట్ పెద్ద సీనరీస్ వేసుకోవచ్చు. ఒక బర్డ్ బొమ్మ కానీ, ఒక చిన్న 2 గుట్టలు, ఒక సూర్యుడు అట్లాంటి బొమ్మ కానీ. జనరల్గా మన చిన్నపిల్లలు ఏమంటే అదే వేస్తారు. ఒక జాతీయ పతాకం వేస్తూ ఉంటారు, లేకపోతే ఒక చిన్న అదేసి 2 గుట్టలు పెట్టేసి మధ్య నుంచి సూర్యుడు బయటకు వస్తున్నట్టు, కింద వాన వస్తున్నట్టు, నీళ్లు పోతున్నట్టు, చిన్న 2-3 గడ్డి మొక్కలు ఉన్నట్టు అలా పెడతారు. ఇట్లాంటి ప్రాక్టీస్ చేయించండి, ఈజీగా వచ్చేస్తుంది. అంటే కలర్స్ అప్లై చేయటం అంటే ఏ దానికి ఏ కలర్ అప్లై చేయాలి, ఏ 2 కలర్స్ మిక్స్ చేసుకోవాలి, దేని మీద ఏది ఫస్ట్ టింట్ ఏది వేసుకోవాలి, తర్వాత అప్ ఏది వేసుకోవాలి, అంటే బ్యాక్గ్రౌండ్ ఏది వేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ మీద ఏ కలర్స్ మనం తర్వాత అంటే బ్యాక్ నుంచి ముందుకు రావాలి. అంటే ఫస్ట్ వెనక బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ ఉందో ఫస్ట్ అప్లై చేసి దాని తర్వాత లాస్ట్కు ఫ్రంట్లో ఏది కనిపిస్తుందో ఆ విధంగా మనం అంటే ఒక లెవెల్ అంటే లాస్ట్ లెవెల్స్ తర్వాత లెవెల్ మన ముందు ఏది ఉంటుంది అట్లా వెనక నుంచి ముందుకు మనం అప్లై చేసుకుంటూ వస్తూ ఉంటే కలర్స్ పర్ఫెక్ట్గా బయటపడితే ఈజీగా మ్యాచ్ అవుతుంటుంది. సో మీరు ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్ అండి. మీరు కూడా ఒక ప్రయత్నం చేసి ఒక మంచి కర్టెన్ తయారు చేసేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.